డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు. స్పీకర్ వచ్చి ఏంటో మాట్లాడు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను డాక్టర్ గారు. చెప్పండి, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తప్ప కాల్ చేయరు? ఆ అమ్మాయికి ఎలా ఉందమ్మా? తను బాగానే ఉంది డాక్టర్ గారు. మందులు అవి కరెక్ట్గానే వాడుతున్నారా? టైం టు టైం వేసుకుంటుంది డాక్టర్ గారు. నేనిచ్చిన మెడిసిన్సే కాదు, ఏ మెడిసిన్ తనను కాపాడలేదు. కనీసం తను ఉన్నన్ని రోజులైనా సంతోషంగా ఉండనివ్వండి. శారీరకంగా ఏమో తెలియదు కానీ మానసికంగా మాత్రం తను సంతోషంగానే ఉంది డాక్టర్ గారు. దేవుడి దయ వల్ల తనకున్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయాయి. మానసికంగా అమ్మాయి సమస్యలు తీరితే తను ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం ఉంటుందండి. మనిషికి మనశ్శాంతిని మించిన మందే ఉంది. తను సంతోషంగా ఉంది అని చెప్పారు. నిజంగా ఆ మాట నాకు చాలా సంతోషంగా అనిపించింది. పర్వాలేదు డాక్టర్ గారు, ఇంతకు ముందులా అయితే లేదు. ఉన్నంతలో సంతోషంగానే ఉంది. సరేనమ్మా. యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఒక సెమినార్కి ఫారెన్ వెళుతున్నాను. మేబీ నేను రావడానికి ఒక 1 మంత్ పట్టొచ్చు. అందుకే కొంచెం క్రిటికల్గా ఉన్న పేషెంట్స్ అందరికీ ఫోన్ చేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని ముందు జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి వెళుతున్నానమ్మా. అందుకే మీకు ఫోన్ చేశాను. తను హ్యాపీగా ఉందని చెప్పారు కాబట్టి నేనిచ్చిన మెడిసిన్ని కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్ గారు. ఒక డాక్టర్గా నేను ఈ మాట చెప్పచ్చో చెప్పకూడదో కూడా తెలియడం లేదమ్మా. మా హాస్పిటల్లో ఉన్న పేషెంట్ గురించి అయితే నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పచ్చు. తనిప్పుడు బయటున్న నా పేషెంట్, అందుకే చెప్తున్నాను. బహుశా తన గురించి మాట్లాడటం ఇదే చివరిసారి కావచ్చు. నేను వచ్చేసరికి ఖచ్చితంగా తను ఉండకపోవచ్చు. ఉన్నన్ని రోజులు మీరు చెప్పినట్లుగా తను సంతోషంగా ఉంటే అదే చాలుమా. ప్రశాంతంగా అమ్మాయి తను ఏమైపోతుందో తెలియకుండా నిద్రలోనే కన్ను మూస్తే అది తనకి మంచిది, మీకు మంచిది. లేదంటే లాస్ట్ టైంలో హాస్పిటల్లో జాయిన్ అయి వెంటిలేటర్స్ మీద ఉంటే ఒక రకంగా నరకం అనేది అక్కడే కనిపిస్తుందమ్మా. అలాంటి పరిస్థితి ఆ అమ్మాయికి రాకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. మన ప్రయత్నం మనం చేశాం డాక్టర్ గారు, కానీ ఆ దేవుడు అర్ధాయుషు రాశాడు. జీవితంలో అన్ని విషయాలలో తనకే అన్యాయం చేశాడు. తన గురించి తెలిసిన తర్వాత తనని కాపాడాలని, తనకి న్యాయం చెయ్యాలని మేము ఇంతవరకు ప్రయత్నించాం. తనకంటూ మేం చేసిన న్యాయం ఏమీ లేదు. కాపాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.